నడుకుడి మాచర్ల, మాచర్ల గుంటూరు, గుంటూరు విజయవాడ అండి. ఒకసారి నాకు చేసి ఉండే వర్షం ఎంత గట్టిపోతుంది అర్థమవుతుంది మీకు. వాటికి ఒక స్టేషన్ అయితే ఉండేది, హాల్ రైల్వే స్టేషన్ పలువాయి అని. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారండి ఆ రైల్వే స్టేషన్ వచ్చేసి. వెల్కమ్ టు రెంటచింతల. పంట అంతా కూడా దసరాకి అయితే వచ్చేస్తుందని వెళ్ళినాయి, ఎర్రగా అయిపోతాయి చూడండి కాయలు. వర్షంలో కూడా పెద్ద అయినా ఆ గేదెలను ఎలా మేపుతున్నారు చూసారా ఇంత. ఎలా ఉన్నారు, బాగున్నారా? సరికొత్త జర్నీ వ్లాగ్తో మమ్మల్ని కలుసుకుందని నాకు చాలా సంతోషంగా అవుతుందండి. రైట్ను నేను వచ్చేసి ఎక్కడ ఉన్నానంటే మార్చెల్ల రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఏం ట్రైన్ జర్నీ చేయబోతున్నానంటే 07860 అదేనండి, మార్చెల్ల నడుకుడి ప్యాసింజర్ స్పెషల్ అండి. ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నానండి. డిస్టెన్స్ ఎంత అనుకున్నారండి? ఈ మార్చెల్ల నుండి నడుకుడి 32 కిలోమీటర్స్ అండి. అదేనండి 35 కిలోమీటర్స్ అండి ఈ మార్చెల్ల నుండి నడుకుడి వచ్చేసి. జర్నీ వ్లాగ్ వచ్చేసి సరిపోద్దండి, అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం ఎండ్ టు ఎండ్ ఫుల్ క్యాప్చర్ అయితే చేస్తానండి నేను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ఏం లేదండి, మీది ఎవరన్నది అయితే కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ట్రైన్ జర్నీ వ్లాగ్స్ ఇష్టంగా చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అన్నది అయితే రికమెండ్ చేయబడుతుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే స్టేషన్లోకి వెళ్ళి అయితే మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందామండి ట్రైన్ గురించి. టోటల్గా స్టేషన్కి చూసారండి మంది మార్చెల్ల రైల్వే స్టేషన్. బయటన్నీ కూడా డెవలప్మెంట్ వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయండి. స్టేషన్ అయితే ఇంకా రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, చాలా బాగా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకా ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు బాగా పెద్దగా. మొత్తానికి మనం మార్చెల్లలో అయితే ఉన్నామండి ప్రజెంట్. అది మార్చెల్ల స్టేషన్ ఎంట్రన్స్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి కూర్చోడానికి అయితే ఉంటుందండి, వెయిటింగ్ చేయడానికి. ఇది వచ్చేసి చిన్న టెర్మినల్ రైల్వే స్టేషన్ కదండి స్టార్టింగ్, అందుకని పెద్ద ఎవరు ఉంటారండి. అదిగోండి చూసారండి మన ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే మీరైతే షాక్ అయిపోతారండి ఈ రైల్వే స్టేషన్ గురించి చెప్తే. ఒకే ఒక్క ప్లాట్ఫామ్ అండి రైల్వే స్టేషన్లో మొత్తం టోటల్. ఇదిగోండి ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఇవ్వండి, విజయవాడ, గుంటూరు, గుంటూరు మార్చెల్ల, మార్చెల్ల నడుకుడి, నడుకుడి మార్చెల్ల, మార్చెల్ల గుంటూరు, గుంటూరు విజయవాడ అండి. నడుకుడి నుండి మార్చెల్ల వచ్చినప్పుడు 07579 అండి. ఇది సిడిఓ వచ్చేసి బీజేటీ అండి. సిడిఓ అంటే ఏం లేదండి, కోచ్ ట్రైన్ రేక్ అంతా మెయింటెనెన్స్ వచ్చేసి విజయవాడ అండి. రేక్ షేరింగ్ చూసారు కదండి. విజయవాడ నుండి గుంటూరు వచ్చామని పొద్దున్న, మళ్ళీ గుంటూరు నుండి మార్చెల్ల అయితే వచ్చాం మనం. మార్చెల్ల నుండి వెళ్ళి నడుకుడి అయితే వెళ్తున్నామండి. ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉందండి మన ట్రైన్ ప్రజెంట్ అయితే. ఇచ్చిన షెడ్యూల్కి ఇంకా 15 మినిట్స్ అయితే ఉందండి ట్రైన్ డిపార్ట్ అవ్వడానికి. మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్కి వెళ్ళి, ఈ ఇంజిన్ ఏంటన్నది మనకి. సో కోచ్ లోపల చూడండి ఎలా ఉందో చూసారా, మా కోచ్ ఇంటీరియర్ టోటల్. మన ట్రైన్ వివరాల్లోకి వెళ్తానండి. మార్చెల్ల నుండి బయలుదేరిన తర్వాత రెంతచింతల ఊర్లో ఆగుతుందండి. దాని తర్వాత వచ్చేసి గురిజాల గేట్, అది దాటిన తర్వాత ఇంక ఫైనల్లీ నడుకులు అయితే అవుతుందండి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసండి 35 కిలోమీటర్స్ అండి. ఎక్కడ నుండి అనుకున్నారు, మార్చెల్ల నుండి నడుకుడు వచ్చేసి 35 కిలోమీటర్స్ అండి. మనం వచ్చేసి ఈ ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఇందాక నేను వచ్చాను కదండి గుంటూరు మార్చెల్ల ఎక్స్ప్రెస్కి, అది వచ్చేసి ఇదే ట్రైన్ అండి. ఇవన్నీ కూడా రేక్ షేరింగ్ వల్లండి అండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇందాక వచ్చాం కదండి, ఇందాక చూసానండి సెక్షన్ ఇది నడుకుడి నుండి మార్చెల్ల వచ్చినప్పుడు. ఎక్కడ పడితే అక్కడ టీఎస్ఆర్లో బ్రిడ్జ్లో చాలా బాగుందండి జర్నీ అంతా కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. జర్నీ కూడా అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ అయ్యేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి, మీరే కామెంట్ చేస్తారు జర్నీ బాగుందని. చూసారండి మన ట్రైన్ లీడ్ చేస్తున్న ఇంజిన్ వచ్చేసి 22328 విజయవాడ కవచ్ వేప్4 లోకోమోటివ్ అండి. ఒకసారి ఇటు సైడ్ చూడండి, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కదండి, అసలు ప్లాట్ఫామే లేదండి ఇటు సైడ్ వచ్చేసి. మార్చెల్ల రైల్వే స్టేషన్ అండి ఇది. మన ట్రైన్ అయితేనండి కరెక్ట్గా 1:05 అంటే 1:05కే డిపార్ట్ అయిపోతుందండి. మనకు ఇప్పుడు వేడలకి ఏంటంటే వర్షం మటుకు చాలా గట్టిగా పడుతుందండి ఈ మార్చెల్ల రైల్వే స్టేషన్లో. అందుకే మీకు మార్చెల్ల రైల్వే స్టేషన్ కోడ్ ఇంకా చెప్పలేదు కదండి. మార్చెల్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MCLA, బాయ్ మార్చెల్ల రైల్వే స్టేషన్. మన వీడియో ఈ మార్చెల్ల రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేశాను గురు. లోకో పైలట్ గారు అయితే హాంకింగ్ అసలు అదర కొడుతున్నారండి, మామూలుగా కాదు. మన ట్రైన్ వచ్చేసండి రైల్వే గేట్ని అయితే క్రాస్ చేస్తుంది కదండి. ఇంతకీ ఇది ఏ రోడ్ అనుకుంటున్నారు, ముత్యాలమ్మపాడు మార్చెల్ల రోడ్ అండి, మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసండి ప్రెసెంట్ చంద్రవంక కెనాల్ అయితే క్రాస్ చేస్తుందండి. ఈ చంద్రవంక కెనాల్ వచ్చేసి మార్చెల్ల అవుటర్లో అయితే ఉంటుందండి. ఈ మార్చెల్ల అవుటర్లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉందండి. అదేంటనుకున్నారు, అదేనండి బాబు, బాంబే కంపెనీ అని ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. పైనుండేమో రివర్ వెళ్తుంది, కింద నుండి అయితే ఈ ట్రైన్ అన్నది వెళ్తుందండి. అది వచ్చేసి మార్చెల్ల ఊరు అవుటర్లో అయితే ఉంటుందండి. అది బాంబే కంపెనీ అనే బ్రిడ్జ్ పేరండి, అది బాంబే కంపెనీ అన్నది. అక్కడే పెద్ద కాలం ఉండి పైన వెళ్తుందండి, కింద వచ్చేసి ఈ ట్రైన్ అయితే వెళ్తుందండి. ఆ లొకేషన్ అయితే బాగుంటుంది. నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి ఆ లొకేషన్కి వెళ్ళడానికి. నెక్స్ట్ టైం కంపల్సరీగా ఈ మార్చెల్ల వచ్చినప్పుడు ఆ లొకేషన్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానండి. నెమ్మదిగా మన ట్రైన్ అయితే స్పీడ్ అందుకుంటుందండి. BZA వేప్4 విత్ 10 ICF కోచెస్ అండి. హాంకింగ్ అయితే అదర కొడుతున్నారండి నిజంగా లోకో పైలట్ గారు అయితే. ఈ జర్నీ వ్లాగ్ వచ్చేసండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపిస్తానండి ఈ నడుకుడు వెళ్ళే లోపు ట్రైన్ అయితే.
వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ జర్నీ అయ్యేటప్పటికి BZA వ్యాప్ ఫర్ హాంకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుందండి. ఈ కాలువ వచ్చేసండి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండి. దీనికి పెద్ద కాలువ అని కూడా పేరు ఉందండి. ఇందా చెప్పాను కదండి డ్రైన్ అని. ఈ బ్రిడ్జ్ అన్నది పైన వస్తుంది, దీని కింద వచ్చేసి డ్రైన్ అన్నది అయితే వెళ్తుందండి. ఒక్కసారి ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. పైగా వర్షం అయితే అసలు తగ్గట్లేదండి. వర్షంలో ఈ ట్రైన్ జర్నీ చేస్తుంటే వచ్చే మజానే వేరండి బాబు. నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగాని. ఈ మాచర్ల సైడ్ ఏముంటుందబ్బా అని చెప్పి ఇప్పటివరకు అయితే నేను రాలేదండి నిజంగా ఇటు సైడ్. ఒక్కసారి ఇటు సైడ్ ట్రావెల్ చేశాక నిజంగా పీస్ఫుల్ అని చూసారండి. మైండ్ మామూలుగా లేదండి. ఒకసారి నాకు చేసి ఉండే వర్షం ఎంత గట్టిపోతుందో అర్థమవుతుంది మీకు ఈ వాటికి. నిజంగా అయితేనండి ఈ ట్రావెలింగ్లో ఈ సింగిల్ లైన్ సెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే ట్రైన్ వచ్చేసి 60 నుండి 75 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. ఈ వచ్చే ట్రాక్ సౌండ్ కానివ్వండి, ట్రైన్ హార్న్ కానివ్వండి, నిజంగా అదిరిపోయిందండి చూసే లొకేషన్లో. ప్లస్ ఈ వర్షం పాప అసలు చెప్పక్కర్లేదండి ఇంకా ఈ ట్రైన్ జర్నీ గురించి. మన ట్రైన్ వచ్చేసండి 30 kmph వెళ్తుంది కదండి. TSR అయితే ఉందండి ఇక్కడ ప్రజెంట్. ఇక్కడ ఒక చిన్న విలేజ్ అయితే స్కిప్ చేస్తుంది కదండి. ఈ విలేజ్ వచ్చేసండి పలువాయ హాల్ట్ అండి. అదేనండి ఇక్కడ ఒక స్టేషన్ అయితే ఉండేది, హాల్ట్ రైల్వే స్టేషన్ పలువాయ అని. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారండి ఆ రైల్వే స్టేషన్ వచ్చేసి. ప్రజెంట్ మన ట్రైన్ అయితే 30 kmph అయితే స్కిప్ చేస్తుందండి ఈ పలువాయ హాల్ట్ రైల్వే స్టేషన్. అదేనండి ఎందుకు క్లోజ్ చేస్తారబ్బా అని మీకైతే డౌట్ ఉండొచ్చు. ఈ హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి ఇన్కమ్ బాగా తక్కువ వస్తుందండి. చాలా రైల్వే స్టేషన్ అయితే క్లోజ్ చేస్తారండి. మన విజయవాడ డివిజన్ అంటే గుంటూరు డివిజన్ చాలా స్టేషన్స్ అయితే. ఇక్కడ వచ్చేసండి చిన్న ఫ్లైఓవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇది వచ్చేసి ఏ రోడ్ అనుకుంటున్నారు? హైదరాబాద్ గుంటూరు రోడ్ అండి. రాష్ట్ర రహదారి నెంబర్ వచ్చేసి 21 అండి. ఇది ఈ పొలివాయ హాల్ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ICF ట్రాక్ సౌండ్స్ అంటే ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఈ ICF ట్రాక్ సౌండ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటారండి. వెల్కమ్ టు రెంటచింతల. ఇది వచ్చేసి ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఒక్కసారి స్టేషన్ బిల్డింగ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ ఒకప్పుడైతే చూసానండి మా సైడ్ అయితే చిన్నగా స్టేషన్లు నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడైతే అసలు లేవండి ఈ టైప్లో స్టేషన్ బిల్డింగ్లోనే. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ వచ్చేసి క్రాసింగ్ అవ్వడానికి కూడా ఎటువంటి ట్రాక్స్ ఇచ్చేసి ఇంకొక ట్రాక్ అన్నది కూడా లేదండి ఇక్కడ సైడ్ అయితే. వర్షం మటుకు ఇంకా అదే రీతిగా పడతానే ఉందండి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది ఈ రెంటచింతల వచ్చేటప్పటికి మన ట్రైన్. ఈ రెంటచింతల విలేజ్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని. రెండు మటుకు ఆన్ టైం అంటే ఆన్ టైం నడుతుందండి. చూసారంటే ట్రాక్షన్స్, మ్యూజికల్ ట్రాక్షన్స్ ఎలా ఉన్నాయో. జర్నీ వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వచ్చేసి అదిరిపోద్దండి నిజంగా. అదేనండి మాచర్ల నడుకుడి సెక్షన్లో మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్. రెంటచింతల హాల్ట్ రైల్వే స్టేషన్ అండి ఇది. మన ట్రైన్ వచ్చేసండి రెంటచింతల హాల్ట్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఇంతకీ రైల్వే స్టేషన్ కూడా ఇంకా చెప్పలేదు కదండి మీకు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RCA. బాయ్ బాయ్ రెంటచింతల. ఈ రూట్లో కానీ ఈ సెక్షన్లో కానీ గుంటూరు నుండి ఎటు చూసినా ఈ చెట్లు ఉంటాయండి. పండుమిర్చి చెట్లు, జొన్న చెట్లు. ఈ తప్ప ఇంకేవి కనపడవు మనకి. ఈ పంట ఎప్పుడు కొత్తదంటే మళ్ళీ పండుమిర్చి వేసారు కదండి. ఈ పంట అంతా కూడా దసరాకి అయితే వచ్చేస్తుందండి. మళ్ళీ ఎర్రగా అయిపోతాయి చూడండి కాయలు దసరాకి వచ్చేటప్పటికి. ఈ రోజుల్లో కూడా నాగలతో దున్నుతున్నారండి ఇంకా జనాలు. ట్రాక్టర్లు ఉన్న రోజుల్లో కూడా చూసారండి ఎంత కష్టపడుతున్నారు అయినా. ఓ పక్కన వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా మన కోసం 3 పూటలు తిండటం కోసం అయినా రైతాన్ని ఎంతలా కష్టపడుతున్నారు చూసారా. రెంటచింతల హాల్ట్ రైల్వే స్టేషన్ దాటినప్పటి నుండి 3 కిలోమీటర్లు అలాగే నడుతుందంట 30 kmph. ఏంటబ్బా అని చూస్తే ఎందుకంటే TSR ఉందండి. ట్రైన్ స్పీడ్ రెస్ట్రిక్షన్ కాదండి, టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్. 30 kmph అయితే ఉందండి ఈ సెక్షన్లో రెంటచింతల దాటిన తర్వాత. ట్రైన్కి లెఫ్ట్ సైడ్ చూసినా, ట్రైన్కి రైట్ సైడ్ చూసినా, ఇంకెటు చూసినా ఇవే కనిపిస్తాయండి ఈ సెక్షన్లో. ఇవన్నీ మొత్తం గుంటూరు నుండి నల్లపాడు ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ ఇవే అంతాయండి చుట్టూరు. ఎటు చూసినా పంట పొలాలు అయితే తక్కువ అండి మనకులాగా.
ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువ మిర్చి, జొన్న, చేలు ఇవే వేస్తారండి ఎక్కువ. ఇటు సైడ్ వచ్చేసండి ఈ పండుమిర్చి, మినువులు, జొన్న ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా కనుక పండించే పొలం అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. వెల్కమ్ టు గురజాల హాల్ట్. ఈ ఊరు పేరు వచ్చేసండి గురజాల గేట్ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇదేంటప్ప గేట్ అని చెప్పి మధ్యలో యాడ్ చేశారని మీరు అయితే అనుకోవచ్చు. ఇదివరకు అండి ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి గేట్కి అటు సైడ్ అయితే ఉండేదండి. తర్వాత అయితే ఇటు సైడ్ అయితే కట్టారండి కొత్తగా ప్లాట్ఫామ్ వచ్చేసి. అప్పటి నుండి ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి గురజాల గేట్ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ప్రజెంట్ అయితే వర్షం చూసారా ఇంకా ఎలా పడుతుంది అక్కడ. గురజాల గేట్ హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్. 1 minute హాల్ట్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ట్రైన్. నిజంగా బెండ్ అయితే పక్కా ఆన్ టైం అండి. ఈ స్టేషన్ కూడా వచ్చేసి GZA. వర్షం చూసారండి ఎంత ఎక్కువ వస్తుందో. ఇంత వర్షంలో కూడా పెద్ద అయినా ఆ గేదెలను ఎలా మేపుతున్నారు చూసారా ఇంత వర్షంలో కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఈ రైతులకి అయితే. నిజంగా అక్కడ చూసారండి ఫస్ట్ టైం అయితే ఈ సెక్షన్లో ఒక ట్రాక్టర్ని అయితే స్పాట్ చేసామండి. ఈ మాచర్ల నడికుడి సెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే నాకైతే నా చిన్నప్పటి రోజులన్నీ అయితే గుర్తుకొస్తున్నాయండి. ఈ మాచర్ల భీమవరం ప్యాసింజర్ అయితే ఉండేదండి. అది వచ్చేసండి ఇప్పుడు ట్రైన్ అండి. మాచర్ల నుండి విజయవాడ దాకా వస్తుందండి అదే ట్రైన్. మళ్ళీ అదే ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి భీమవరం వరకు అయితే వెళ్తుందండి వేరే నెంబర్తో. డైరెక్ట్ ట్రైన్ ఉంటే ఇంకా అదిరిపోద్దండి నిజంగా. ఇలాగే ICF కోచెస్తో డైరెక్ట్ మాచర్ల నుండి నర్సాపూర్కి ఒక ట్రైన్ వేస్తే చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుందండి భీమవరం ప్రజలకి మాచర్ల ట్రైన్కి. వర్షం అయితే చాలా గట్టిగా అయితే వస్తుందండి. నేను ఇంకా ఈ సెక్షన్కి ఫిదా అయిపోయానండి నిజంగా సింగిల్ లైన్ సెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే. ఇంకా అది అబ్బకి ఫోన్ ఇంకేదైతే అయిందని చెప్పి బయట కట్టేసాను ఇంక ఫోన్ తడిసిపోయినా పర్లేదు అన్నట్టుగా. మొత్తం అయితే ఫోన్ అయితే తడిసిపోయిందండి. రైట్ సైడ్ నుండి ట్రాక్ వస్తుంది చూసారా, అది ఏ ట్రాక్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి హైదరాబాద్ నుండి అయితే వస్తుందండి. వయ్య పగిడిపల్లి క్యాబ్ నల్గొండ మీదకి అయితే ఈ నడుకుడు అయితే వస్తుందండి. ఇక్కడ నుండి తెలంగాణ బార్డర్ వచ్చేసి 5 కిలోమీటర్లు ఎంత ఉంటుందండి ఈ నడుకుడు నుండి. అక్కడ ఒక చిన్న కృష్ణారావు అయితే వస్తుంది, అదిరిపోద్దండి నిజంగా లొకేషను. నెక్స్ట్ వచ్చేసండి మనం ఈ నడుకుడు జంక్షన్ నుండి హైదరాబాద్ వరకు కూడా మనం వచ్చేసి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నామండి. ఆ ట్రైన్ జర్నీ వ్లాగ్ వచ్చేసి ముందెట్టేసినట్లయితే కనుక నేను ఆ జర్నీ వ్లాగ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి. చూసి ఎంజాయ్ చేయండి చూడలేని వాళ్ళంటే. ఫైనల్లీ మన ట్రైన్ అయితే నడికుడి జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ ట్రైన్ జర్నీ వ్లాగ్ మీకు ఎలా అయితే అనిపించిందో పక్కాగా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మరిన్ని జర్నీ వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. మనం వచ్చేసండి మన ఛానల్లో ఇంకా బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వ్లాగ్స్ అయితే వస్తాయండి. నేనైతే మొత్తానికి ఫోన్ అయితే తడిపేసానండి ఫుల్గా. మా చెల్ల నుండి నడుకుంటూ వచ్చేలోపు ఫుల్గా వాటర్ అయితే వెళ్ళిపోయింది లాన్కి డిస్ప్లేలోకి. ఇంకా అలాగే క్యాప్చర్ చేస్తానండి, ఎందుకంటే ఫెద అయిపోయిందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఈ జర్నీ వ్లాగ్లోనే. నిజంగా అయితే నాకు చాలా నచ్చిందండి ఈ మాచర్ల నడుకుడి సెక్షన్లో జర్నీ వ్లాగ్ వచ్చేసి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే చేయండి. అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్ అయితే తెలపండి. మన ఈ జర్నీ వ్లాగ్ వచ్చేసి ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అన్నది నాకు కూడా తెలుస్తుందండి. వెల్కమ్ టు నడికుడి జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి NDKD. మన ట్రైన్ అయితే ఉంది కదండి మాచర్ల నడికుడి ప్యాసింజర్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసండి ఇప్పుడు ఈ నడికుడి నుండి 2 ట్రైన్లకి అయితే లింక్ అండి. ఇప్పుడు ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఒకటండి విశాఖపట్నం లింగంపల్లి వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్ కండి. అలాగే సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం సెంట్రల్ సబరి ఎక్స్ప్రెస్కి అయితే లింక్ అయితే ఉందండి ఇప్పుడు మన
ట్రైన్ వచ్చేసి బెస్ట్ ట్రైన్ అండి. మాచర్ల నుండి ఈ నడుకుడు రావడానికి ఇది. ఈ 2 ట్రైన్లు ఎక్కాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకోండి. బస్ కన్నా ఇదైతే బెటర్ అండి ట్రావెలింగ్ అయితే. ఈ జర్నీ వ్లాగ్ వచ్చేసండి ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నడికుడి జంక్షన్.